హలో ఎవరీవన్. మీరు స్టాక్ మార్కెట్‌లో కొత్తవారా? అయితే మీరు ముందుగా నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం క్యాండిల్ స్టిక్. చాలామంది క్యాండిల్ స్టిక్ చూడకుండా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. కానీ క్యాండిల్ స్టిక్ చూస్తే మార్కెట్ ఏం చెప్తుందో కొంతైనా అర్థమవుతుంది. ఈ వీడియోలో క్యాండిల్ స్టిక్ బేసిక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు మార్కెట్ బై గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్యాండిల్ స్టిక్. అసలు క్యాండిల్ స్టిక్ ఎలా తయారవుతుంది, క్యాండిల్ స్టిక్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా క్యాండిల్ స్టిక్ అంటే ఏమిటి? క్యాండిల్ స్టిక్ అనేది ఒక షేర్ ప్రైస్ ఒకానొక టైంలో ఎలా మూవ్ అయ్యిందని చూపించే చార్ట్. ఒక క్యాండిల్ స్టిక్లో 4 ధరలు ఉంటాయి: ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, హై ప్రైస్, లో ప్రైస్. ఈ 4 ధరలు తయారయ్యేదే క్యాండిల్ స్టిక్. రెండవది క్యాండిల్ స్టిక్ పార్ట్స్. ఒక క్యాండిల్ స్టిక్లో 2 భాగాలు ఉంటాయి: ఒకటి బాడీ, 2 విక్. ఓపెన్ మరియు క్లోజ్ మధ్య ఉన్న భాగాన్ని బాడీ అంటారు. పైకి కిందకి కనిపించే లైన్లను విక్ లేదా షాడో అంటారు. ఇవి ఆ సమయంలో హైయెస్ట్ మరియు లోయెస్ట్ ప్రైస్ని చూపిస్తాయి. మూడవది గ్రీన్ క్యాండిల్ స్టిక్. గ్రీన్ క్యాండిల్ అంటే క్లోజింగ్ ప్రైస్ ఓపెన్ ప్రైస్ కంటే ఎక్కువ, అంటే బయర్స్ బలంగా ఉన్నారని ఇది చూపిస్తుంది. సాధారణంగా ఇది పాజిటివ్ సిగ్నల్. నాలుగవది రెడ్ క్యాండిల్ స్టిక్. రెడ్ క్యాండిల్ అంటే క్లోజింగ్ ప్రైస్ ఓపెన్ ప్రైస్ కంటే తక్కువ, అంటే సెల్లర్స్ బలంగా ఉన్నారని ఇది చూపిస్తుంది. సాధారణంగా ఇది నెగిటివ్ సెంటిమెంట్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఓపెనింగ్ 100 రూపీస్లో అయ్యింది, హై 110కి వెళ్ళింది, లో ప్రైస్ 95కి వచ్చింది. కానీ క్లోజింగ్ 108లో క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ ఓపెన్ కంటే ఎక్కువ కాబట్టి గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఇంకో ఉదాహరణ, ఓపెనింగ్ 100లో అయ్యింది, హై 105కి వెళ్ళింది, లో 90కి వచ్చింది. కానీ క్లోజింగ్ 92లో క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ ఓపెన్ కంటే తక్కువ కాబట్టి రెడ్ క్యాండిల్ వస్తుంది. ఐదవది టైం ఫ్రేమ్. టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ స్టిక్ 1 మినిట్ లేక 5 మినిట్స్ లేక 15 మినిట్స్, 1 అవర్ లేదా 1 డే క్యాండిల్, 1 వీక్ క్యాండిల్, 1 మంత్ క్యాండిల్, ఇలా టైం ఫ్రేమ్ని బట్టి క్యాండిల్ స్టిక్ తయారవుతుంది. ఇప్పుడు నాది ఒక చివరి సలహా. అదేంటంటే, ఒక క్యాండిల్ స్టిక్ చూసిన వెంటనే బై లేదా సెల్ చేయకండి. క్యాండిల్ స్టిక్తో పాటు సపోర్ట్, రెసిస్టెన్స్, వాల్యూమ్, ట్రెండ్ వీటన్నిటి పరిశీలించి తర్వాతే ట్రేడ్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో క్యాండిల్ స్టిక్ అంటే ఏమిటి, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, హై, లో వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో టాప్ 5 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.